పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గురించి, వ్యక్తుల గురించి ఎవరైనా తప్పుగా, వ్యతిరేకంగా మాట్లాడితే వారికి దేహశుద్ధి చేయాలన్నారు భాష్యం ప్రవీణ్. అలా మాట్లాడిన వారిని సెంటర్లో పడేసి కొట్టండి అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. కొట్టిన వాళ్లకు తాను అండగా ఉంటానన్నారు ఈ టీడీపీ ఎమ్మెల్యే. మాత్రం చేయొద్దని మీకు అందరికీ చెబుతున్నా. అట్ట ఎవరన్నా చేస్తే దేహశుద్ధి చేయాలని కూడా మీ అందరికీ నేను కోరుకుంటున్నా. దేహశుద్ధి చేయండి. మీకు నేను అండగా ఉంటా. ఎవడో ఏమన్నా తప్పుగా మాట్లాడితే సెంటర్లో పడేసుకోండి. అంతేగాని గుట్టగాల్చి మొగాలేసే రకం మాత్రం చేయొద్దని మీకు అందరికీ చెబుతున్నా. అట్ట ఎవరన్నా చేస్తే దేహశుద్ధి చేయాలని కూడా మీ అందరికీ నేను కోరుకుంటున్నా. దేహశుద్ధి చేయండి. మీకు నేను అండగా ఉంటా. ఎవడో ఏమన్నా తప్పుగా మాట్లాడితే సెంటర్లో పడేసుకోండి. రైట్, చూస్తున్నాం ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలవి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపైనే దుమారం రేగుతోంది. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు, పూర్తి వివరాలు అందిస్తారు. అశోక్, చెప్పండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని తెలుగులో సామెత. పై వాళ్ళు ఎలా ఉంటే కింద అలాంటి కామెంట్సే చేస్తారంటారు. భాష్యం ప్రవీణ్ చేసిన కామెంట్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా భాష్యం ప్రవీణ్ బరితెగించే ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పెదకూరపాడు నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉండేవి, గొడవలు ఉండేవి కాదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ సమయంలో కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గ్యాంగ్ అరాచకాన్ని సృష్టించారు. ఎవరి మీద పడితే వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన అక్రమ కేసులు పెట్టారు, ఊరి నుంచి వెళ్లగొట్టారు, దాడులు చేశారు. ఈదా సాంబిరెడ్డి అనే మాజీ యార్డ్ చైర్మన్ పైన కాళ్లు చేతులు విరిచేసిన పరిస్థితి. పూర్తిగా అరాచక పాలన పెదకూరపాడులో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒక మీటింగ్ లో కార్యకర్తలు ఉండగానే ఖచ్చితంగా పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా వారిని నడి రోడ్డు పైన సెంటర్లోనే కొట్టండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను అని బహిరంగంగా చెప్పారు. అంటే ప్రభుత్వాన్ని ఏవైనా పథకాలు ఏవైతే హామీలు ఇస్తాయో ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని ఎందుకు అమలు చేయాలని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళని కూడా కొట్టమనే ఈ సంకేతాలు ఇచ్చినట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నారు, మా ఎమ్మెల్యే ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా కానీ లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించినా హామీలు ఎందుకు అమలు చేయలేదని అడిగినా కొట్టేయమని చెప్పారు. ఖచ్చితంగా వారందరికీ దేహశుద్ధి చేసి తీరుతామని కూడా వాళ్ళు అంచర్లు చెప్తున్నారు. అయితే ఒక బాధితాయుతమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి అరాచక శక్తులు, రౌడీలు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడడం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా భాష్యం ప్రవీణ్ పైన కేసు నమోదు చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బిందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. రకం మాత్రం చేయొద్దని మీకు అందరికీ చెబుతున్నా. అట్ట ఎవరన్నా చేస్తే దేహశుద్ధి చేయాలని కూడా మీ అందరికీ నేను కోరుకుంటున్నా. దేహశుద్ధి చేయండి. మీకు నేను అండగా ఉంటా. ఎవడో ఏమన్నా తప్పుగా మాట్లాడితే సెంటర్లో పడేసుకోండి.